కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ కి మధ్య వివాదం మరింత ముదిరింది. ఎన్నికల నిర్వహణ నియమాల్ని ఈసీ సవరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించింది కాంగ్రెస్. మహారాష్ట్రలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 బోగస్ ఓట్లను చేర్పించారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది ఈసీ. ఎన్నికల నిర్వహణ నియమాలను సవరిస్తూ ఎన్నికల సంఘం ఇటీవల జారీ చేసిన ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్నికల ప్రక్రియపై నిజాయితీ వేగంగా తుడిచిపెట్టుకుపోతోందని, దాన్ని పునరుద్ధరించడంలో సుప్రీంకోర్టు తోడ్పాటు అందించగలదని పిటిషన్ దాఖలు చేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలను కేంద్ర న్యాయశాఖ సవరించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ప్రజలతో సంప్రదింపులు లేకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయడం దారుణమంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రతి నియోజకవర్గంలో 10,000 బోగస్ ఓట్లను చేర్పించారన్న ఆరోపణల్లో నిజం లేదని కూడా ఈసీ స్పష్టం చేసింది.